తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీవీ9, ఎన్టీవీ, అట్లాగే టీవీ10 టీవీ, తర్వాతన సాక్షి, ఈ నాలుగిటిని రానియట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రసారాలు కానివ్వట్లేదు. గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే ఏబిఎన్, ఈటీవీ, ఈ రెండింటిని ప్రధాన టీవీ5 వీటిని రానియలేదు. అయితే రేటింగ్స్ పరంగా వాళ్ళు అంతకుముందు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇది అంతే. అంటే పబ్లిక్తో రేటింగ్స్కి సంబంధం లేదా అర్థం కాలేదు. ఎందుకంటే తాజాగా టీవీ9 72.1 వీక్ 27, 77.2 వీక్ 28, అంటే పెరుగుతూనే ఉంది కానీ తగ్గల. ఎన్టీవీ సెకండ్ ప్లేస్లో ఉంది 52.1 లాస్ట్ వీక్, 59.2 ఈ వీక్ అయింది. టీవీ5 వీళ్ళకి సగమే ఉంటుంది, బట్ థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. టీవీ5 29.9, 28.2 కొంచెం తగ్గిన అది థర్డ్ ప్లేస్లో అట్లాగే ఉంది. ఏబిఎన్ 22.6 నుంచి 26.1 కొంచెం ముందుకెళ్ళింది, ఫోర్త్ ప్లేస్కి. ఒకప్పుడు అది 6th, 7th ప్లేస్లో ఉండేది. 10 టీవీ ఆ తర్వాత ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో 22.8 నుంచి 25.4కి ఎదిగింది. B6 ఆ తర్వాత ప్లేస్లో ఉంది. బిగ్ టీవీ ఇందులో యాడ్ అయింది, ఏది 12.4 నుంచి 12.2. ఒకప్పుడు అది మిగతా వాటిటన్నిటిని సాక్షిని అధిగమించింది, ఈటీవీ ఏపీని అధిగమించింది, మహా టీవీని అధిగమించింది, ఐ న్యూస్ని అధిగమించింది, ఈటీవీ తెలంగాణను అధిగమించింది, టీ న్యూస్ని అధిగమించింది, బీఆర్కేని అధిగమించింది. ఇది సాధించినటువంటి రేటింగ్స్. అంటే ఈ ప్రభావం టీవీ9, ఎన్టీవీల మీద పడలేదు అన్నది స్పష్టమవుతుంది. సాక్షి సాధారణంగా ఇదివరకు కూడా ఆ రేంజ్ అయితే ఇదివరకు 4-5లో ఉండేది, ఇప్పుడు ఏకంగా 8కి పడిపోయింది.